స్వామి శరణు స్వామియే శరణమయ్యప్ప. ఇందూరు జిల్లాలో ఉన్నాం. ఇందూరు జిల్లాకి మహాపాదయాత్రలో భాగంగా మన ఇందూరుకి రావడం జరిగింది. డిస్పల్లిలో స్వాములంతా ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయ్యప్ప మాల వేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో జన్మల ఫలితం ఉంటేనే అయ్యప్ప స్వామి మాలధారణ చేసే అవకాశం ఆ ధర్మశాస్త్రం మనకి ఇస్తాడు అని చెప్పేసి మనం మాట్లాడదాం. సో ఇక్కడ స్వాములు ఉన్నారు. దాదాపు ఒక 20 సంవత్సరాలుగా వాళ్ళు మాల వేసుకొని మళ్ళీ ఇట్లా ఈ టీంలో అంటే ఒక్కొక్క టీంలో మనం వెళ్ళాలంటే మనకు అదృష్టం ఉండాలి. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఒక స్క్రిప్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ఆగాల, ఎక్కడెక్కడ ఆల్ట్ పెట్టుకోవాలనే ఒక నియమ నిబంధనలతో వెళ్తూ ఉంటారు. సో మనతో కొంతమంది గురుస్వాములు ఉన్నారు, సివిల్ గురుస్వాములు. మరి వీళ్ళు ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు అని దాని గురించి మాట్లాడడం. స్వామి శరణం. సో ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయితే దాదాపుగా నేను 99 నుంచి మాలేస్తున్నానండి. అయితే మేము ఒకసారి నడుద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక ఉంది. అయితే ఎట్లా మరి ఏ టీం బెటర్ అని చెప్పేసి కొంచెం ఆలోచించినాం. అనుకోకుండా ఈ 2 సంవత్సరాల నుంచి కొంచెం టచ్ ఉన్నారు వీళ్ళు. టచ్ ఉంటే పోయిన సంవత్సరం వీళ్ళతో నడిచినాము. మొత్తము ఎట్లా ఉంటదంటే ఒక అందరూ ఫ్రీగా ఉంచరు. ఈ గురుసాబ్ మాత్రమే ఈ టీంను కొంచెం ఫ్రీగా స్వతంత్రంగా ఇచ్చేస్తారు. అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సెట్ చేస్తున్నాడు. ఎంత గమ్మత్ అంటే జీవితాలు మర్చిపోయిన సంఘటన జరిగింది మాకైతే. నేను పోయిన సంవత్సరం నడిచిన, ఈసారి కూడా జాయిన్ అవుతున్నాను నేను. ఒక వారం 10 రోజుల తర్వాత నేను జాయిన్ అవుతా. ఇంత మంచి టీము, ఇంత మంచి గురుసామి ఉండు మనందరికి కూడా మంచిది. ఎటువంటి టెన్షనే లేనప్పుడు, ప్రాబ్లమే రానప్పుడు మనకి ఏం ఇబ్బంది ఉంటుంది? టైంకి అన్ని రకాలు ఉన్నాయి. షెల్టర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మళ్ళీ మెడికల్ కిట్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అట్లాంటప్పుడు మన బాధ్యత ఏంది? మనం నడవడం, మన గురువు చెప్పినట్టు మెదలడం, అంత తప్ప. అని కూడా ఎంత ఆనందం ఉంటుంది అంటే వచ్చిన తర్వాత దాని గురించి అర్థమవుతుంది. మనం పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కొంచెం, వచ్చిన తర్వాత మనకి ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది. ఇటు కృష్ణ గురుస్వామికి తెలుసు, ఇటు గురుస్వామి వీళ్ళందరికి మాకు ఇబ్బందులు ఉంటాయి, ఉండేయని కాదు, అడ్జస్ట్ కావాలి. ప్రతిదానికి అడ్జస్ట్ అవుతుంటే ఎంత ఆనందం ఉంటుందో అది వర్ణార్థం. సమేశనప్ప. అంటే ఇప్పుడు మన ఇంటోళ్ళని వదిలేసి 45 రోజులు మీరు ఇలా పాదయాత్ర చేద్దామని చెప్పేసి మీరు వెళ్తా ఉన్నారు. ఇలా అమ్మ నాన్న తర్వాత భార్య పిల్లల్ని కూడా మనము మర్చిపోయే రకంగా మన గురుస్వాములు మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నారంటే నిజంగా అది హైలైట్. ఎందుకంటే స్వాములు అందరితో మాట్లాడినప్పుడు ఇదే చెప్తున్నారు. సునీల్ దత్ గురుస్వామి మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా తీసుకుపోతా ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ చాలా హైలైట్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. మార్నింగ్ 2 నుంచి 4 గంటల మధ్యలో లేస్తారు అందరూ. లేచి స్నానాలు బీనాలు చేసుకొని పూజ చేసుకొని నడుస్తూనే ఉంటారు. అందరూ ఒక లైన్ ప్రకారంగా నడుస్తారు. అంటే అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎట్లా నడవాలి ఇంకా. నడిచిన తర్వాత మధ్యలో జావా లాంటిది వస్తుంది. పోయేటప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. అక్కడ బయటనే పెట్టింది ఉంటాయి. ఫ్రూట్స్ ఉంటాయి, వాటర్ బాటిల్ ఉంటాయి. మంచిగా తీసుకొని పోతాం. మధ్యలో రాయి జావా వస్తుంది. అక్కడ మళ్ళీ ఎటువంటి మనం మళ్ళీ చేరంగానే సెల్ రెడీ ఉంటుంది. మళ్ళీ ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదో మామూలుగా ఏదో దులిపేసుకునే రకం అయితే కాదు. అందరు ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ లేదు. ఫుడ్ తర్వాత మళ్ళీ యథావిధిగా నడుస్తాం. మళ్ళీ మధ్యలో వీళ్ళు వస్తూ ఉంటారు గురుస్వాములు. అక్కడ ఉన్న గురుస్వాములు కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అది కామన్ నడుస్తూనే ఉంటది. దాని గురించి టెన్షనే లేదు మనకు. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది. ఇప్పుడు ఈ పాదయాత్ర మహాపాదయాత్రలో మీరు వెళ్తా ఉన్నారు, ఒక డీసీఎం వెహికల్ కనిపిస్తా ఉంది మాకైతే. ఇంకా ఎన్ని వెహికల్స్ తీసుకొని వెళ్తా ఉంటారు? ఇంకా అయితే 3 వెహికల్స్ తీసుకెళ్తాము. అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, జైన్ అవుతా ఉంటారు. నీకు ఎక్కడ ఇప్పుడు మనం లేని లోటు అనేది కనబడదు. ఇప్పుడు బయట సివిల్ సాములు వస్తుంటారు, అంతా దీనికి సంబంధించిన టీం వాళ్ళు వస్తూ ఉంటారు. అసలు అట్లాంటి లోటు ఏర్పడదు. ప్రస్తుతం అయితే 3 బండ్లు ఉంటాయి. మధ్యలో తిరగడానికి, రాయజావ దేవతానికి, లగేజ్ తీసుకెళ్ళడానికి. అటువంటి అంటే నార్మల్ గా ఎవ్రీ డే ఒక్కొక్క పడి పూజ అనేది మనం ఏర్పాటు చేసుకుంటా ఉంటారా మీ ఆల్ట్ దగ్గర? అట్లా అంటే ఎవ్రీడే కాకుండా కొన్ని హాల్ట్లలో ఇబ్బంది ఉంటుంది కదా, వాటర్ కానీ అక్కడ ఉండడానికి లేని ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొన్ని హాల్ట్ ఉంటాయి, కనీసం ఒక 10 హాల్ట్లు ఉంటాయి. నైట్ ఆగడం, డే బై నైట్ కూడా అక్కడనే ఆగడం. అట్లాంటి దగ్గర కనీసం ఒక 15-16 పడి పూజలు చేస్తాం పెద్ద ఎత్తున. సో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం అంటే చాలా ఇష్టం. సో చేస్తా ఉంటారు. ఇక మీరు ఎంత బాధపడ్డా, మీరు ఎంత నడిచినా, మీకు ఎన్ని నొప్పులున్నా కూడా అయ్యప్ప స్వామి సేవన అనేది మర్చిపోరు. తప్పకుండా కనీసం 15-16 పడి పూజలు చేస్తాం మేము. పెద్ద ఎత్తున చేస్తాం. ప్రతి దగ్గర వస్తూ ఉంటారు, సంస్థ వాళ్ళు వస్తూ ఉంటారు. పడి పూజలు మాత్రం మనం ఇక్కడైతే ఏ విధంగా పడి పూజ చేస్తామో అదే విధంగా ఆ పడి పూజ చేస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మర్చిపోవాలి, మేము ఇంటికాడ ఉన్న ఫీలింగ్ రావాలి. అది మా కాన్సెప్ట్. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయ్యప్ప స్వామి పడి పూజ అంటే ఒక రేంజ్ లో ఉంటది. మళ్ళీ తర్వాత కర్ణాటక బార్డర్ లోకి పోయినామంటే మన పూజ చూసి చాలా మంది పాగలవుతా ఉంటారు నిజంగా. ఎందుకంటే లిటరలీ మేము చూసినాం, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. సో వాళ్ళకి మనకి ఏముంటది, డిఫరెన్స్ ఏముంటది స్వామి? వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏముంటది అంటే, మన దగ్గర ఎట్లా అంటే ప్రతి ఒక్కటి ఏదైతే మనం అభిషేకాలు కానీ ఏది కానీ మనం ఎట్లా అంటే ఇక్కడ గురువులు చెప్పిన విధంగా మనం అన్ని ఎస్టిమేట్ ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాం. మనం క్వాంటిటీ మంచిగా యూజ్ చేస్తాం, వాళ్ళు కొద్దిగా తక్కువ యూజ్ చేస్తారు. అంతే, వేరే పూజా విధానం ఎలా ఉంటది? అలాగే మనకి డిఫరెన్స్ ఎట్లా ఉంటది? పూజా విధానము అంతా ఒకటే,
సేమ్ పూజా విధానం అంతా కూడా. కాకపోతే మన తెలంగాణ, ఆంధ్రలో ఎట్లా అంటే కొద్దిగా వేదంని అనుసరిస్తాం కాబట్టి ఎక్కువ ఎక్కువ అన్ని దగ్గర అనుసరిస్తారు. మనం ఎక్కువ అనుసరిస్తాం కాబట్టి కొద్దిగా పూజలు కొద్దిగా ఇది అనిపిస్తుంది. ఓకే. శరణమయ్యప్పనే పెద్ద మంత్రం. అవును. వేదం అంత యాహ్! వేదం అన్ని అయ్యప్పకు శరణమయ్యప్పనే. పెద్ద శరణమయ్యప్ప. మంత్రం అది. శరణమయ్యప్ప అంటే పెద్ద మంత్రం అది. అదే వేద మంత్రం. స్వామి శరణు స్వామియే శరణమయ్యప్ప. ఇందూరు జిల్లాలో ఉన్నాం. ఇందూరు జిల్లాకి మహాపాదరథలో భాగంగా మన ఇందూరుకి రావడం జరిగింది. డిస్పల్లిలో స్వాములంతా ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయ్యప్ప మాలేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో జన్మల ఫలితం ఉంటేనే అయ్యప్ప స్వామి మాలధారణ చేసే అవకాశం ఆ ధర్మశాస్త్రం మనకి ఇస్తాడు అని చెప్పేసి మనం మాట్లాడదాం. సో ఇక్కడ స్వాములు ఉన్నారు. దాదాపు ఒక 20 సంవత్సరాలుగా వాళ్ళు మాలేసుకొని మళ్ళీ ఇట్లా ఈ టీంలో అంటే ఒక్కొక్క టీంలో మనం వెళ్ళాలంటే మనకు అదృష్టం ఉండాలి. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఒక స్క్రిప్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ఆగాల, ఎక్కడెక్కడ ఆల్ట్ పెట్టుకోవాలనే ఒక నియమ నిబంధనలతో వెళ్తూ ఉంటారు. సో మనతో కొంతమంది గురుస్వాములు ఉన్నారు, సివిల్ గురుస్వాములు. మరి వీళ్ళు ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు అని దాని గురించి మాట్లాడడం. స్వామి శరణం. సో ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయితే దాదాపుగా నేను 99 నుంచి మాలేస్తున్నానండి. అయితే మేము ఒకసారి నడుద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక ఉంది. అయితే ఎట్లా మరి ఏ టీం బెటర్ అని చెప్పేసి కొంచెం ఆలోచించినాం. అనుకోకుండా ఈ 2 సంవత్సరాల నుంచి కొంచెం టచ్ ఉన్నారు వీళ్ళు. టచ్ ఉంటే పోయిన సంవత్సరం వీళ్ళతో నడిచినాము. మొత్తము ఎట్లా ఉంటదంటే ఒక అందరూ ఫ్రీగా ఉంచరు. ఈ గురుసాబ్ మాత్రమే ఈ టీంని కొంచెం ఫ్రీగా స్వతంత్రంగా ఇచ్చేస్తారు. అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సెట్ చేస్తున్నాడు. ఎంత గమ్మత్ అంటే జీవితాలు మర్చిపోయిన సంఘటన జరిగింది మాకైతే. నేను పోయిన సంవత్సరం నడిచిన, ఈసారి కూడా జాయిన్ అవుతున్నాను నేను. ఒక వారం 10 రోజుల తర్వాత నేను జాయిన్ అవుతా. ఇంత మంచి టీము, ఇంత మంచి గురుసామి ఉండు మనందరికి కూడా మంచిది. ఎటువంటి టెన్షనే లేనప్పుడు, ప్రాబ్లమే రానప్పుడు మనకి ఏం ఇబ్బంది ఉంటుంది? టైంకి అన్ని రకాలు ఉన్నాయి. షెల్టర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మళ్ళీ మెడికల్ కిట్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అట్లాంటప్పుడు మన బాధ్యత ఏంది? మనం నడవడం, మన గురువు చెప్పినట్టు మెదలడం, అంత తప్ప అని కూడా ఎంత ఆనందం ఉంటుంది అంటే వచ్చిన తర్వాత దాని గురించి అర్థమవుతుంది. మనం పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కొంచెం, వచ్చిన తర్వాత మనకి ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది. ఇటు కృష్ణ గురుస్వామికి తెలుసు, ఇటు గురుస్వామి వీళ్ళందరికీ మాకు ఇబ్బందులు ఉంటాయి, ఉండేయని కాదు, అడ్జస్ట్ కావాలి. ప్రతిదానికి అడ్జస్ట్ అవుతుంటే ఎంత ఆనందం ఉంటుందో అది వర్ణార్థం. సమేశనప్ప. అంటే ఇప్పుడు మన ఇంటోళ్ళని వదిలేసి 45 రోజులు మీరు ఇలా పాదయాత్ర చేద్దామని చెప్పేసి మీరు వెళ్తా ఉన్నారు. ఇలా అమ్మ నాన్న తర్వాత భార్య పిల్లల్ని కూడా మనము మర్చిపోయే రకంగా మన గురుస్వాములు మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నారంటే నిజంగా అది హైలైట్. ఎందుకంటే స్వాములు అందరితో మాట్లాడినప్పుడు ఇదే చెప్తున్నారు. సునీల్ దత్ గురుస్వామి మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా తీసుకుపోతా ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ చాలా హైలైట్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. మార్నింగ్ 2 నుంచి 4 గంటల మధ్యలో లేస్తారు అందరూ. లేచి స్నానాలు బీనాలు చేసుకొని పూజ చేసుకొని నడుస్తూనే ఉంటారు. అందరూ ఒక లైన్ ప్రకారంగా నడుస్తారు. అంటే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎట్లా నడవాలి ఇంకా. నడిచిన తర్వాత మధ్యలో జావా లాంటిది వస్తుంది. పోయేటప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, అక్కడ బయటనే పెట్టింది ఉంటాయి. ఫ్రూట్స్ ఉంటాయి, వాటర్ బాటిల్ ఉంటాయి, మంచిగా తీసుకొని పోతాం. మధ్యలో రాయి జావా వస్తుంది. అక్కడ మళ్ళీ ఎటువంటి మనం మళ్ళీ చేరంగానే సెల్ రెడీ ఉంటుంది. మళ్ళీ ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదో మామూలుగా ఏదో దులిపేసుకునే రకం అయితే కాదు. అందరు ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ లేదు. ఫుడ్ తర్వాత మళ్ళీ ఏదో విధిగా నడుస్తాం. మళ్ళీ మధ్యలో వీళ్ళు వస్తూ ఉంటారు గురుస్వాములు, అక్కడ ఉన్న గురుస్వాములు కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అది కామన్ నడుస్తూనే ఉంటది. దాని గురించి టెన్షనే లేదు మనకు. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది. ఇప్పుడు ఈ పాదయాత్ర మహాపాదయాత్రలో మీరు వెళ్తా ఉన్నారు, ఒక డీసీఎం వెహికల్ కనిపిస్తా ఉంది మాకైతే. ఇంకా ఎన్ని వెహికల్స్ తీసుకొని వెళ్తా ఉంటారు? ఇంకా అయితే 3 వెహికల్స్ తీసుకెళ్తాము. అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, జైన్ అవుతా ఉంటారు. నీకు ఎక్కడ ఇప్పుడు మనం లేని లోటు అనేది కనబడదు. ఇప్పుడు బయట సివిల్ స్వాములు వస్తుంటారు, అంతా దీనికి సంబంధించిన టీం వాళ్ళు వస్తూ ఉంటారు. అసలు అట్లాంటి లోటు ఏర్పడదు. ప్రస్తుతం అయితే 3 బండ్లు ఉంటాయి. మధ్యలో తిరగడానికి, రాయి జావ దేవతానికి, లగేజ్ తీసుకెళ్ళడానికి, అటువంటి పడిపోయి అంటే నార్మల్ గా ఎవ్రీ డే ఒక్కొక్క పడి పూజ అనేది మనం ఏర్పాటు చేసుకుంటా ఉంటారా మీ ఆల్ట్ దగ్గర? అట్లా అంటే ఎవ్రీడే కాకుండా కొన్ని హాల్ట్లలో ఇబ్బంది ఉంటుంది కదా, వాటర్ కానీ అక్కడ ఉండడానికి లేని ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొన్ని హాల్ట్ ఉంటాయి. కనీసం ఒక 10 హాల్ట్లు ఉంటాయి. నైట్ ఆగడం, డే బై నైట్ కూడా అక్కడనే ఆగడం. అట్లాంటి దగ్గర కనీసం ఒక 15-16 పడి పూజలు చేస్తాం పెద్ద ఎత్తున. సో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం అంటే చాలా ఇష్టం. సో చేస్తా ఉంటారు. ఇక మీరు ఎంత బాధపడ్డా, మీరు ఎంత నడిచినా, మీకు ఎన్ని నొప్పులున్నా కూడా అయ్యప్ప స్వామి సేవన అనేది మర్చిపోరు. తప్పకుండా కనీసం 15-16 పడి పూజలు చేస్తాం మేము. పెద్ద ఎత్తున చేస్తాం. ప్రతి దగ్గర వస్తూ ఉంటారు, సంస్థ వాళ్ళు వస్తూ ఉంటారు. పడి పూజలు మాత్రం మనం ఎక్కడైతే ఏ విధంగా పడి పూజ చేస్తామో అదే విధంగా ఆ పడి పూజ చేస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మర్చిపోవాలి, మేము ఇంటికాడ ఉన్న ఫీలింగ్ రావాలి. అది మా కాన్సెప్ట్. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయ్యప్ప స్వామి పడి పూజ అంటే ఒక రేంజ్ లో ఉంటది. మళ్ళీ తర్వాత కర్ణాటక బార్డర్ లోకి పోయినామంటే మన పూజ చూసి చాలా మంది పాగలవుతా ఉంటారు నిజంగా. ఎందుకంటే లిటరలీ మేము చూసినాం, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. సో వాళ్ళకి మనకి ఏముంటది డిఫరెన్స్ ఏముంటది స్వామి?
వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏముంటదంటే మన దగ్గర ఎట్లా అంటే ప్రతి ఒక్కటి ఏదైతే మనం అభిషేకాలు కానీ ఏది కానీ మనం ఎట్లా అంటే ఇక్కడ గురువులు చెప్పిన విధంగా మనం అన్ని ఎస్టిమేట్ ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాం. మనం క్వాంటిటీ మంచిగా యూజ్ చేస్తాం, వాళ్ళు కొద్దిగా తక్కువ యూజ్ చేస్తారు యా, అంతే. ఓకే. అంతే వేరేది. సో పూజా విధానం ఎలా ఉంటది? అలాగే మనకు డిఫరెన్స్ ఎట్లా ఉంటది? పూజా విధానము అంతా ఒకటే, సేమ్ పూజా విధానం అంతా ఒకటి. కాకపోతే మన తెలంగాణ ఆంధ్రలో ఎట్లా అంటే కొద్దిగా వేదంని అనుసరిస్తాం కాబట్టి అవును. ఎక్కువ ఎక్కువ అన్ని దగ్గర అనుసరిస్తారు, మనం ఎక్కువ అనుసరిస్తాం కాబట్టి కొద్దిగా పూజలు కొద్దిగా ఇది అనిపిస్తుంది. ఓకే. శరణమయ్యప్పనే పెద్ద మంత్రం. అవును. వేదం అంత అంత యా. వేదం అన్ని అయ్యప్పకు శరణమయ్యప్పనే పెద్ద శరణమయ్య- మంత్రం, అది శరణమయ్యప్ప అంటే పెద్ద మంత్రం అది. అదే వేద మంత్రం.